ఉంటుంది. అలాగే నేను కూడా హైందవంలో నుంచి క్రిస్టియానిటీలోకి అంటే క్రైస్తవంలోకి క్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయన వెంబడించి వచ్చినప్పుడు నాకు క్రీస్తులో ఏం నచ్చింది అనే విషయాన్ని నేను చెప్పాను, కానీ హైందవంలో ఏం నచ్చలేదు అనే విషయాన్ని నేను చెప్పలేదు. ఎందుకంటే అనేకుల మనోభావాలని దెబ్బతీయటం అనేది లేదా బాధ పెట్టడం అనేది అది మంచి విషయంగా నేను భావించి, అలాగే వాళ్ళు చెప్పుకుంటున్నారు కూడా. నేనైతే ఈ చెప్పబోతున్న విషయాలన్నీ కూడా నేను కూడా రామాయణం, మహాభారతం, వేదాలు అంతో ఇంతో చదివాను. నేను అవపోసన పట్టేశాను, చిన్నప్పటి నుంచి వాటినే చదువుకుంటూ వచ్చానని నేను చెప్పలేను, కానీ నాకు కూడా అంతో ఎంతో పరిజ్ఞానం అన్నది వాటి విషయంలో ఉంది. అలాగే నేను అనేకులు ప్రచురించినటువంటి పుస్తకాలను కూడా నేను చదివి ఉన్నాను. ఇప్పుడు రామాయణం తీసుకుందాం. ఒకటి రాముని పుట్టుక కావచ్చు, సీత వనవాసం కావచ్చు, రాముడు శూద్రుడు తపస్సు చేస్తున్నాడని వెళ్ళి శంభూకుణ్ణి చంపినటువంటి సంఘటన కావచ్చు, స్త్రీలను అనార్య స్త్రీలను రాక్షసుల పేరుతో ఆ అరణ్యవాసం వెళ్ళినప్పుడు లేదా యజ్ఞాలను కాపాడే పేరుతో వాళ్ళ ముక్కు చెవులు కొయ్యటమే కాకుండా వాళ్ళ స్థానాలను కూడా ఖండించినట్టుగా చెప్పబడుతున్న విషయం కావచ్చు, చెట్టు వెనక నుండి వాలి అనే వానరుణ్ణి అతని తమ్ముడు సుగ్రీవుణ్ణి సపోర్ట్ చేస్తూ వాలిని చంపిన విషయం కావచ్చు, విభీషణుడిని చేరదీసి రావణుణ్ణి చంపిన రాజనీతి కావచ్చు, పామరుని మాటకి ప్రామినెన్స్ ఇచ్చి గర్భిణి అయినటువంటి సొంత భార్యను సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టిన విషయం కావచ్చు, అరణ్యవాసం చేస్తున్నాను, ఋషివాటికల్లో నివసిస్తాను అంటూ నారబట్టలు కట్టి విల్లంబులు ధరించి అనార్యుల పేరుతో రాక్షసుల పేరుతో దస్యులను అంటే ఆనాటి రాక్షస వాళ్ళని అనార్యులు అంటాం, మనము దస్యులు అంటాము, వారిని చంపినటువంటి సంఘటనలు కావచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క చేష్టలుగా చాలా అత్యుత్తమైనవిగా సోదరుడు భావించాడా. అలాగే మహాభారతాన్ని తీసుకుంటే వేదవ్యాసుల వారు పాండవులు వారి యొక్క జనన విశేషాలు, అలాగే శ్రీకృష్ణుని రాసక్రీడలు, అలాగే అంపశయ్య పైన భీష్ముడు స్త్రీలను తూలనాడినటువంటి విషయాలు, శ్రీకృష్ణుడు నడిపినటువంటి అధర్మ యుద్ధం అది ఏంటంటే అబద్ధాలతో ద్రోణుణ్ణి, శిఖండి మూలంగా భీష్ముణ్ణి, నిరాయుధుల్ని చేసి కర్ణుణ్ణి, యుద్ధభూమిని వదిలి నీటి మడుగులో దాగి వైరాగ్యంగా ఉన్నటువంటి దుర్యోధనుని మాటలతో రెచ్చగొట్టి బయటకి లాగి తొడలు పగలగొట్టించి చంపిన వైనము, ఇవన్నీ బాగున్నాయా? మూలంలోనే లేదు, ఇది ప్రక్షిప్తము అని చెప్తున్నటువంటి భగవద్గీత విషయం ఏంటి? చావగా మిగిలిన యాదవులందరినీ మౌసల పర్వంలో చూస్తాం ఈ సంఘటనని. చావగా మిగిలిన యాదవులందరినీ తుంగ తీసుకుని శ్రీకృష్ణుడు కోపంతో చెలరేగి కొట్టి చంపేసినాడని చెప్పినటువంటి విషయము. అలాగే మౌసల పర్వంలోనే మనం శ్రీకృష్ణుని భార్యలని దొంగలైన కిరాతకులు తీసుకొని వెళ్ళిపోవడం, దోచుకెళ్ళిపోవడం అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. అలాగే 24 శ్లోకాల భారతాన్ని 1,00,000 శ్లోకాలకి పెంచిన వైనము, అలాగే భీష్మ పర్వంలో 35 పద్యాలతో కనిపిస్తూ ఉన్నటువంటి భగవద్గీత 701 శ్లోకాలుగా ఉబ్బిపోవడము, ఇవన్నీ బాగున్నాయా? అలాగే ఇంకా వేదాల విషయం చూస్తే యజ్ఞాల పేరుతో సామాన్యుడు నోట మట్టి కొట్టి కుండల కొద్దీ నెయ్యి ఇతరత్ర ఆహార పదార్థాలు బుగ్గిపాలు చేయటం, యజ్ఞ యాగాదుల పేరుతో పచ్చి బూతు శృంగారాలు నడపడం, అనార్యులనే పేరుతో దస్య జాతిని నిర్మూలన చేసినటువంటి యుద్ధోన్మాదం, యజ్ఞ బలులంటూ 100,000 పశువుల్ని వధించినటువంటి విషయం, శ్రేష్టం బలమంటూ బాణల కొద్ది తాగిన సురాపానం, వశీకరణ మంత్రాలు, చెరుపు చేసే ప్రార్థనలు, బ్రాహ్మణ ఆధిపత్యం, దానాల పేరుతో సమాజాన్ని చేసిన నిలువు దోపిడి, పచ్చి బూతు సంభాషణలు, దేవతల పేరుతో పెళ్లికి ముందే కన్యలను సోముడు, గంధర్వుడు, అగ్ని ఇటువంటి వారు అనుభవించిన తర్వాతే భర్త అయిన మగడు అయినటువంటి మగవానికి ఇవ్వడం, ఇవన్నీ బాగున్నాయా? ఏవి నచ్చి తమను అక్కడికి వెళ్ళారో అది తెలియచేస్తే కరుణాకర సుగుణ సోదరా, నువ్వు కానీ ఇలాంటి మళ్ళీ
నువ్వు ఇందులో ఏది నచ్చింది, పోనీ ఇవి కాకపోతే ఇంక వేరే విషయాలు ఏం నచ్చాయో చెప్తే క్రైస్తవులందరూ కూడా ఆలోచించుకుంటారు. మాకేం నచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి సమాజం ఎలా ఉంది అనేది ఆలోచించుకుంటారని మీరు ఒక సహాయం చేసినట్టుంటుంది జనాలకని నేను భావిస్తున్నాను. మేడం, ఇంకొక ప్రశ్న. హైందవ దేవుళ్ళు బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటారని నేను కొందరు చెప్పగా విన్నాను. దీని విషయం మీరు ఏమంటారు, మీ అభిప్రాయం చెప్తారా? అవునండి, ఒక శ్లోకం ఉంది దీని గురించి, చెప్తాను. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే సమస్త జగత్తు దైవాధీనం, ఆ దైవం మంత్రాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణాధీనం, అందువలన అట్టి బ్రాహ్మణుడే నాకు దైవం అని చెప్పబడింది అన్నమాట. దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు ఎందుకు పైనే ఇంకా ఉన్నారు. ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ ఏర్పడినట్టుగా మనకి తెలుస్తూ ఉంటే ఆ వేల సంవత్సరాల నుంచి ఇంకా అలా కొనసాగి ఈనాటికి కూడా ఈ వర్ణ వ్యవస్థ చట్టంలో కావచ్చు, కుల వ్యవస్థలో కావచ్చు, పై పొజిషన్ నెంబర్ 1 పొజిషన్ బ్రాహ్మణులే ఎందుకు ఉన్నారు, ఎందుకు దిగడం లేదు అనేది ఈ శ్లోకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే శంకరాచార్యులు గారు కూడా ఒక మాట చెప్తారు. ఏమనంటే శంకరాచార్యులు వారు భగవద్గీతకు రాసినటువంటి భాష్యంలో బ్రాహ్మణత్వం సురక్షితంగా ఉన్నంత కాలం సనాతన ధర్మానికి హాని కలగదు. బ్రాహ్మణత్వానికి ఎప్పుడు హాని కలుగుతుందో, ఎప్పుడు నశిస్తుందో అప్పుడు సనాతన ధర్మం నశిస్తుంది అని చెప్పారన్నమాట. అంటే ఏంటి అర్థం? సనాతన ధర్మానికి బ్రాహ్మణత్వమే ఆధారం అన్నమాట. అంటే ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు అన్నవాడు ఉన్నంత వరకే సనాతన ధర్మం ఉంటుంది. కింద ఉన్న శూద్రులకి ఈ సనాతన ధర్మానికి సంబంధం లేదు. శూద్రుడు ఉన్నా ఊడినా సనాతన ధర్మానికి పెద్దగా పట్టింపు లేదు. అటువంటి హైందవ ధర్మంలోకి, అటువంటి హైందవ మతంలోకి కరుణాకర సుగుణ వెళ్ళాడు. బహుశా ఆయన బ్రాహ్మణో ఏమో నాకు తెలియదు. అంటే ఇప్పుడు శూద్రులకు ఏ ప్రాముఖ్యత లేదంటారా సనాతన ధర్మంలో? ఉంది, ఎందుకు లేదు? చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే వర్ణ వ్యవస్థలో 4 వర్ణాల వారు ఉన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. పై 3 వర్ణాల వారికి సేవ చేయడమే శూద్రుల యొక్క, శూద్ర వర్ణపు యొక్క ఏకైక బాధ్యత అన్నమాట. అది ఇచ్చినటువంటి చాలా పెద్ద ఇంపార్టెన్సే కదా. మరి 3 వర్ణాల వాళ్ళు 3 కుర్చీలు వేసుకొని కూర్చుంటారు, శూద్రులు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. ఇంకా పంచముల కథ చెప్పక్కర్లేదు. వారినైతే అంటరాని వారిగా, హీనాతిహీనంగా, చాలా జుగుప్సాకరమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయించుకుంటూ వాళ్ళని ఈనాటికి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నారు కదా. అది అందరికీ తెలిసిన విషయమే. మరి శూద్రులకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చాలా గొప్పది కదా. అందరికీ పనిచేయవచ్చు అన్నటువంటి ఒక నినాదాన్ని బాగా చక్కగా ఆ రోజుల్లో శూద్రుడిని ఎత్తిన రుద్దినారనమాట వాళ్ళు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను నేను. కౌటిల్యుడు ఏమని చెప్పాడంటే శూద్రుడు యథా కామవజ్జుడు అని చెప్పాడు అనమాట. అంటే శూద్రుడిని ఇష్టానుసారంగా ఎవరైనా చంపచ్చు, తప్పు లేదు అని. దానికి ఏవో కొన్ని రీజన్స్ ఇస్తారనుకోండి, అది వేరు. ఇక్కడ మన రామాయణంలో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుంటే శూద్రుడి గతి ఏంటో మనకు తెలుస్తుంది. సనాతన ధర్మంలో ఒక బ్రాహ్మణుడు బాలుడు చనిపోయినాడని ఆ బ్రాహ్మణుడు వచ్చి సభా మధ్యలో నిలబడి రాముణ్ణి విమర్శిస్తాడు. విమర్శించినప్పుడు రాముడు కూడా అయ్యయ్యో అన్యాయం జరిగిపోయింది, ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది నా రాజ్యంలో అని పాపం చాలా బాధపడిపోతే అక్కడికి వచ్చిన నారదుడు ఏం చెప్తాడంటే, నీ రాజ్యంలో చాలా ఘోరమైన ఒక సంఘటన జరిగింది, శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, అందుకే ఈ బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు అని చెప్తాడు అనమాట.
అది వినిన వెంటనే శ్రీరామచంద్రుడు గబగబా వెళ్ళి అక్కడికి, బాబు నీ వర్ణం ఏది అని అడిగాడు. అయ్యా నేను అబద్ధం చెప్పను, నేను శూద్రుణ్ణి అని చెప్పాడు ఆయన. అతని పేరు శంభూకుడు, అతడు శూద్రవర్ణస్థుడు. వెంటనే కత్తి తీసుకొని అతని శిరస్సును ఖండించినట్టుగా రామాయణంలో చెప్పబడి ఉంది. అంటే తపస్సు చేసుకోవటానికి కూడా ఎటువంటి అర్హత లేని వర్ణంగా శూద్రవర్ణాన్ని ఆ రోజుల్లో తయారు చేసి పెట్టారు. ఇది అన్యాయమే కదా మరి. చిన్న అన్యాయం ఎట్టవుతుంది మరి? ఈ విషయాలన్నీ తెలిసి వెళ్ళాడు మన కరుణాకర్ సుగుణ, తెలియక వెళ్ళాడు, లేకపోతే వీటిని పెద్ద సీరియస్గా ఆలోచించలేదేమో. ఎందుకంటే బైబిల్ మీద